హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు వీడియో వచ్చేసి స్ప్రింగ్ అనమాట. చికాగోలో చూస్తున్నారు కదా, మల్లె తోటలా ఉంది కదా. అవునండి, ఈ సీజన్లో చెట్లన్నీ మొత్తం పూలతోటి విరబూస్తాయి. చాలా అందంగా, ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది మనకి వాతావరణం అంతా. స్ప్రింగ్ సీజన్లో ఏంటంటే ముందుగా చెట్లన్నీ విరబూస్తాయన్నమాట. ఆ తర్వాత ఆకులు చిగురుస్తాయి. అమెరికాలో చికాగోలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఒక్కసారి మీరందరూ చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే బేసికల్లీ చెట్లన్నా, మొక్కలన్నా, పూలన్నా, వాతావరణం అయితే చాలా నచ్చుతుంది. నాలాగే మీకు కూడా కొంతమంది నచ్చుతుంది కదా! వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో పూలు ఎంత బాగున్నాయో కదా! ఇవి రోడ్ సైడ్ కింద మనకి సైడ్ వాక్‌వే ఉంటుంది కదా! అక్కడ పూసాయి. ఎంత బాగున్నాయో చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె తోట లాంటిదే, కానీ ఇందులో పింక్ షేడ్ కనిపిస్తుందనమాట. మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో పింక్ కూడా ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉందో ఈ లొకేషన్ అయితే. మంచి కవరింగ్ సాంగ్‌కి లేకపోతే ఏదన్నా డాన్స్ వేసినా, మనం ఏదైనా వీడియో పూర్తిగా ఈ చెట్టు కింద తీసుకున్న చాలా బావుంటుంది. కాకపోతే నేను కొన్ని కొన్ని లొకేషన్స్‌కి వెళ్ళి కొన్ని కొన్ని మాత్రమే క్యాప్చర్ చేసి అవన్నీ మీకు ఎడిట్ చేసి పెడుతున్నాను. చూసేయండి. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, లైబ్రరీ దగ్గర. ఆ చెట్టు ఎంత బావుందో. మళ్ళీ ఇదొచ్చేసి ఓన్లీ 2 వీక్సే ఉంటుంది. ఒక్క గాలివాన లేదా వర్షం వచ్చినా పూలన్నీ రాలిపోతాయి. మనకి ఈ అందమైన దృశ్యం అనేది కనిపించదు. అందుకే ఉన్నప్పుడే క్యాప్చర్ చేసేసుకోవాలి. అందుకని ఇలా వీడియో తీసేసాను. నేను చూస్తే నా కళ్ళకే ఉంటుంది కదా! నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అయిన టులిప్స్. ఎంత బావున్నాయో కదా చూస్తుంటే. చిన్నప్పుడు 'వెంకటేష్' మూవీ ఉంది కదా! 'ధర్మచక్రం' మూవీ. కొత్త కొత్తగా ఉందిలే, అదే గుర్తొస్తుంది నాకు ఈ టులిప్స్ చూసినప్పుడల్లా. అంత బాగా నచ్చుతాయి. ఇక్కడొచ్చేసి రెడ్, ఆరెంజ్, యెల్లో ఈ కలర్స్. అంటే ఇంక చాలా రకాల కలర్స్ ఉంటాయనుకోండి. కానీ నేను చూసింది మాత్రం ఇవే. బావున్నాయి కదా! యాక్చువల్లీ నేను మీకొక మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆల్రెడీ వీడియోని నేను రిలీజ్ కూడా చేశాను. కానీ కాపీరైట్స్ వచ్చినాయి. అందుకని మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ నా వాయిస్ తోటి చెప్తున్నాను. తప్పదు మరి, భరించాలి. ఓకేనా? సరే, చూసేయండి. నిజంగా దీనికొక మంచి మ్యూజిక్ పెడితే ఎంత బావుంటదో తెలుసా? కానీ నాకింకా ఎడిటింగ్ సరిగ్గా రాదు. సరిగ్గా దాని గురించి తెలీదు. ఏవి ఏ యాప్స్ వాడాలో గూడా తెలీదు. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను కదా! అందుకని పెట్టలేకపోయాను. ఓకేనా? భలే అందంగున్నాయి కదా! ఎంత హాయిగా అనిపిస్తుందో మనసు బాలేనప్పుడైతే ఇవి చూస్తుంటే వీటితోటే అలా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఇవి కూడా అంతే. ఒక 2 వీక్స్ మాక్సిమం ఒక 4-5 వీక్స్ ఉంటాయి అంతే. మీకిందులో ఏ కలర్ అంటే ఇష్టం? నాకైతే యెల్లో కలర్ అంటే చాలా ఇష్టం. అంటే పర్పుల్ నా ఫేవరెట్ అనుకోండి. కానీ అప్పుడప్పుడు యెల్లో కూడా బాగుంటుంది. ఎంత బావున్నాయో కదా! అన్ని తలలు ఊపుతూ ఇలా రా రా అన్నట్టుగా అనిపిచ్చింది నాకు. నెక్స్ట్ చూడండి, ఇది ఎంతుందసలు బుడ్డిది, ఇంతంతుంది. 4 రెమ్మలు కూడా లేవు దీనికి. ఇది చూసండి ఎలా పూలు పూసేసిందో. ఇదొచ్చేసి బేబీ పింక్ అన్నమాట. నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చింది. అసలు ఉట్టి కాడలకి ఎలా పూస్తాయండి బాబు పూలు అనేసి. ఇవి కూడా టులిప్సే. వాళ్ళకెలా అంటే గడ్డి పూలలాగన్నమాట. మనకి గడ్డి మొక్కలు ఎలాగో వాళ్ళకలా. నెక్స్ట్ వచ్చేసి పింక్. పింక్ కాదిది. బీట్రూట్ కలర్‌లో. ఒక్కొక్క చోటుకెళ్ళి ఒక్కొక్క వీడియోని క్యాప్చర్ చేశాను. ఖచ్చితంగా మీరొక లైక్ చేయాలి. ఓకేనా? నిజంగా ఎవరైనా డాన్స్ వేసేవాళ్ళుంటే నేనైతే భలే షూట్ చేస్తాను. మంచిగా వీడియోస్ తీస్తాను. నాకు చేయాలనుంది. కానీ నాకెవ్వరు వీడియో తీయరు. అందుకే నాకు నేనే అన్ని వీడియో తీయాలి కాబట్టి మీకు ఓన్లీ ఈ పిక్చర్సే చూపిస్తున్నాను. లేకపోతే నా డాన్స్ కూడా చూపిచ్చేదాన్ని. ఖచ్చితంగా. ఏదో ఒక రోజు తప్పకుండా చూపిస్తానే. ఒక మంచి సాంగ్ తోటి. మీలో ఎంతమందికిష్టం ఇలా మొక్కలు, చెట్లు, పూలు, ప్రకృతి, నేచర్, ప్రతి ఒక్క సీజన్‌ని ఇష్టపడేవాళ్ళు ఎంతమందుంటారు? ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చామన్నమాట. ఇవన్నీ టౌన్ హోమ్స్ అంటారు. అక్కడికొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పార్క్, ఆ నేచర్‌ని, ఆ అందమైన లొకేషన్‌ని నా కెమెరాలో బంధించేశాను. చూడండి. పక్కన లేక్ ఉంది. చక్కగా చెట్లున్నాయి. పచ్చటి గడ్డి ఉంది. ఎంత బావుందో కదా!
అక్కడ మీకు దూరం నుంచి కొన్ని డక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేయండి. నాకైతే బేసికల్లీ ఇలాంటి లొకేషన్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ సేపు అలాంటి లొకేషన్‌లో ఉండడానికి ఇష్టపడతాను. ఇదొచ్చేసి ఇంకో చెట్టు అన్నమాట. లైక్ వైట్ కలర్‌లో పూలుంటాయి. ఆల్మోస్ట్ ఇవి కూడా పోయాయి. అంటే అన్నీ ఒకేసారి ఫ్లవర్స్ రావు. ఒక్కొక్కసారి ఒక నెలలో కొన్ని ముందొస్తాయి. కొన్ని తర్వాతొస్తాయన్నమాట. అలా. మీకు ఎలాంటి ఫ్లవర్స్ అంటే ఇష్టం? అంటే ఏ కలర్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. ఇందులో ఒక 5, 6 రకాల ఫ్లవర్స్ చూపిచ్చాను. సో, మీకేది నచ్చిందో నాకు చెప్పేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకొక చెట్టు కూడా ఉంది. అది కూడా చాలా మంచి కలర్స్ తోటి పూలు పూసింది. అది కూడా చూపిచ్చేస్తాను. వచ్చేయండి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఏది పూసిందో చూపిస్తాను. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గరనమాట. పింక్ చెట్టు భలే పూస్తుంది. దీన్ని సెపరేట్ వీడియో కూడా మీకు పెడతాను. అంటే ఈ ఒక్క చెట్టే 365 డేస్‌లో ఎలాంటి సీజన్‌లో ఎలాగా రూపాంతరం చెందుతుందో అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అది 1 ఇయర్ నుంచి సేవ్ చేశాను ఆ వీడియోస్ అన్నీ. చాలా కష్టపడి తీశాను. అలాగే సేవ్ కూడా చేశాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? మామూలు విషయం కాదు కదా! 4 సీజన్‌లే నేను క్యాప్చర్ చేసి దాన్ని అలాగే సేవ్ చేసి పెట్టుకొని ఆ వీడియో చేయడం అంటే. ఓకేనా? ఇక్కడ యాక్చువల్లీ ఈరోజు ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పార్టీ ఉందన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అందుకని ఈరోజు ఈ లొకేషన్‌కి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చాము. అక్కడ నాకు బాగా నచ్చింది కాబట్టి అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. ఇదిగో ఈ చెట్టు దగ్గరే నాకు ఎలర్జీ వచ్చింది. నేను ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎంత బావుందనేసి. ఇవి కూడా వైట్ కలరే కానీ షేప్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. స్మెల్ మాత్రం అద్దిరిపోతది. అసలు ఎంత భలే మత్తులాగా అనిపిచ్చేస్తది. ఫుల్ బీస్ కూడా ఉన్నాయి ఇందులో. లోపలికి చెట్టు లోపలికి వెళ్ళిపోయి అలా క్యాప్చర్ చేసేసాననమాట. నా టాలెంట్ అంతా యూజ్ చేసి. అప్పుడే నాకు ఎలర్జీ వచ్చేసింది. అంటే పోలన్ ఎలర్జీ ఉంటుంది కదా! ఈ పూల నుంచి పొప్పడి రాలుతుంది. అది గాల్లో కలిసినప్పుడు అది మన ఫేస్ మీద పడినప్పుడు మనకి ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామన్‌గా చాలామంది అమెరికన్స్‌కి ఇలాంటి ఎలర్జీ వస్తదనమాట. కానీ నాకు తెలీదు. ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నాను కానీ ఎప్పుడూ నాకు ఈ ఎలర్జీ రాలేదు. అంటే బేసికల్లీ మనం పూలను చూస్తాము, ఎంజాయ్ చేస్తాం కానీ అంత దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ ఛానెల్ పెట్టానో అప్పటినుంచి మీకు చికాగో, అమెరికా అన్నీ చూపించాలి అనే తాపత్రయంతోటి ప్రతి ఒక్కటి మంచిగా చూపించాలి అని డెడికేట్‌గా వర్క్ చేస్తున్నాననమాట నేను. అది. అందుకని ఎలర్జీ అలా వచ్చేసింది. దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇదైతే చూడండి ఎంత బావుందో. చాలా బావుంటాయి. ఇది వేరే లొకేషన్‌లో అన్నమాట. వేరే ప్లేస్‌లో పూర్తిగా పింక్ ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్దవి గుత్తులు గుత్తులుగా చెట్టంతా ఎంత బావుందో. ఇదే నేను షార్ట్‌లో పెట్టాను. చాలా బాగా రీచ్ అయింది. నాకు భలే నచ్చేసి ఒక్కటే వారం ఉందండి ఈ ఫ్లవర్స్ అయితే. నెక్స్ట్ వారం చూస్తే మళ్ళీ లేదింక. అది. అలా ఉంటుంది. అందుకే ప్రకృతి ఇచ్చిన అందాన్ని మనము కెమెరాలో బంధించేయాలి. ఇలా తెలియని వాళ్ళకి మన ఛానెల్ ద్వారా చూపించాలి. అదే నా ప్రయత్నం. చికాగోని, అలాగే అమెరికాలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి, చూపించాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నదే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఏమి తెలీదు. నేను ఎవరికీ చెప్పకుండా అసలు ఆర్గానిక్‌గా సబ్‌స్క్రైబర్‌ని నేను గెయిన్ చేసుకున్నాను. కాబట్టి నా ఫ్రెండ్స్‌ని ఎవరిని నేను అడగలేను ఎలాంటి వీడియోస్ తీయాలి అని. మిమ్మల్నే అడుగుతున్నాను మీకు తెలుసు కాబట్టి. మీరే బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తే నేను అలాగే ఫాలో అవుతాను. ఓకేనా? చూసారా ఎంత బావుందో ఈ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ నా ఫేవరెట్ కలర్. ఇది కూడా వేరే ప్లేస్ అన్నమాట. చూడండి అంబ్రెల్లా లాగా ఉంటాయి వీటి షేపు. చిన్న చిన్న గొడుగుల్లాగా ఎంత బావున్నాయో. అసలు భలే ముద్దొచ్చేసాయి నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే. ఏదో నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి అలా తీశానండి బాబు. నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో పుష్ అయ్యి చాలా మందికి రీచ్ అవుతుంది. ఒక్క సపోర్ట్ అంతే. చిన్న ఛానెల్ కదా! మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదా గ్రో అవుతుంది. బావున్నాయి కదా ఫ్లవర్స్ అసలు. ఎంత బావున్నాయో. ఇది చూడండి మధ్యలో మహారాణిలాగా భలే ఫోజ్ కొడుతుంది ఈ ఫ్లవర్ వచ్చేసి. 2 షేడ్స్ ఉన్నాయి కదా! వైట్ అండ్ యెల్లో. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను
1 మంత్‌లోనే ఫాస్ట్‌గా క్యాప్చర్ చేసినవన్నమాట. ఎందుకంటే ఈ సీజన్ 1 మంతే ఉంటుంది కదా! ఇదొచ్చేసి ఇంకో దగ్గర చిన్న చెట్టు. ఇందాక చూసిన దానిలాగే ఉంటుంది. కాకపోతే చిన్నదన్నమాట. బావున్నాయి కదా! సో, నా ఎలర్జీ ఎలా తగ్గింది, నేను ఏ మెడికల్ దానికి వెళ్ళాను అన్నది కూడా నేను మీకు అన్నీ వీడియో తీశాను ఆల్రెడీ. మంచిగా ఒకరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తాను. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక్క ఫ్లవర్ అంతే. ఇది చాలా చిన్న వీడియోనే. ఎందుకంటే నాకసలు టైం లేకుండే. నేను అందులోనూ మనకిది ఓన్లీ ఒక 2 వీక్సే ఉంటుంది కాబట్టి ఏ ముందు ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేసేసుకున్నాను. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్.